కల్పించడం, తర్వాత ఎవరైనా బారిన పడి ఉంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటున్నారో దానికి అనుగుణంగా వైద్యం అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్ పిల్లల్లో కూడా 68 లక్షల మందికి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద స్క్రీనింగ్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. త్వరలోనే లాంచింగ్ ఉంటుంది. అది గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంచింగ్ చేయడం కూడా జరుగుతుంది. పూర్తిగా డైవర్ట్ చేసిన విషయం ఉంది. అందుకనే ప్రతి దాని మీద కూడా శ్వేతపత్రం ప్రకటిస్తామనే విషయాన్ని నేను పూర్తిగా లోతుగా దీని మీద విశ్లేషణ చేసిన తర్వాత, అవగాహన పెంచుకున్న తర్వాత ఏ రకంగా నిధులు దారి మళ్ళాయి, ఏ రకంగా ఏ లబ్ధి కోసమైతే ఆ నిధులు కేంద్రం నుంచి వచ్చాయో వాటికి ఉపయోగించలేదు, మిగతా వాటికి ఉపయోగించాలని ప్రజల ముందు పెడతాం, శ్వేతపత్రం ప్రకటిస్తాం. సార్, రుషికొండలో విలాసవంతమైన భవనం, అదేవిధంగా తాడికొండలో ప్రభుత్వ నిధులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం, గ్రామాలకు రోడ్లు ఆపివేయడం, దీని మీద మీ కామెంట్ ఏంటి? అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో ఎక్కడ భూతద్దం వేసి ఎతికినా కనిపించలే. అభివృద్ధి ఎక్కడైనా కనిపించిందంటే ఒక విలాసవంతమైన జీవితం గడపడం కోసం అప్పటి ముఖ్యమంత్రి చేసిన పనులు తప్ప. తాడేపల్లి బంగ్లా దగ్గర నుంచి మీరు రిషికొండ దాకా కూడా మనం అన్నీ చూసాం. తిరుపతి వాసులకు తెలుసు, 5 కిలోమీటర్ రేణుగుంట నుంచి తిరుపతికి రావాలంటే కూడా 10 కిలోమీటర్ల దూరం. 10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వాడిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడి నుంచో విజయవాడ నుంచి హెలికాప్టర్ ఇక్కడ రావాలా, ఇక్కడ పార్క్ చేయాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా ప్రత్యేక విమానంలో వస్తారు. ప్రత్యేక విమానం నుంచి తిరుపతి రావడానికి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కుతారు. 10 కిలోమీటర్లు కన్ను మూసి తెరిచే లోపల ముఖ్యమంత్రి గారి క్యాన్వాయ్కి 5 నిమిషాల్లో వచ్చేయచ్చు. అంత తక్కువ సమయంలో రావచ్చు. దానికి కూడా హెలికాప్టర్లు. అంటే ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారో చూసాం. విదేశాల్లో ఒక విలాసవంతమైన పర్యటనల కోసం కూడా ప్రభుత్వ డబ్బులతో, ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో పోయిన విషయం కూడా మనం చూసాం. అటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉండవు. అయితే వాటి మీద అన్నిటికీ మీద కూడా ఖచ్చితంగా పరిశీలన చేయాల్సి ఉంది. వీటి మీద ఏ రకంగా ప్రజాధనాన్ని ఇక్కడ లేదు అక్కడ లేదని ప్రతి చోట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కొత్తగా వచ్చిన ఎగ్జాంపుల్ అంటే రిషికొండ. ఇన్నాళ్ళు దాన్ని ఆపి పెట్టారు. ఆయన విలాసవంతమైన జీవితం గడపడం కోసం, కుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఎటువంటి డబ్బులు ఏ రకంగా పెట్టారో, ఒక చిన్న ఫ్యాన్కి 13.5 లక్షల ఖర్చు పెట్టారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. డబ్బుకి 28 లక్షలు పెట్టారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. బంగారు పూత పూసి దాంట్లో పడుకోవడం వల్ల ఏమన్నా తొందరగా ఏమన్నా జరుగుతాయో మనకు తెలియదు. కానీ అటువంటి తప్పిదాలు ఈ రాబోయే రోజుల్లో జరగవు. రాష్ట్ర హితం కోసమే ప్రతి నిర్ణయం కూడా ఉంటుంది. గతంలో తమిళనాడులో సెక్రటరియట్ను ఆసుపత్రిగా మార్చింది జయలలిత. కొత్తగా కట్టిన సెక్రటరియట్ మీరేమన్నా రుషికొండను ఆసుపత్రిగా కానీ ఏంటంటే అది వీళ్ళు చేశారు కదా అని ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం కూడా నిర్ణయాలు తీసుకోలేం. వాళ్ళు పోయారు కాబట్టి వాళ్ళ దారిలో మనం పోలేం. కానీ ఇవన్నీ కూడా దాన్ని ఏం చేయాలి అనేది, ఆ మొత్తం ఫెసిలిటీని ఏం చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాటిని పరిశీలించిన తర్వాత వారు నిర్ణయం తీసుకుంటారు. నా పరిధిలో